బడ్జెట్ కి ఇప్పటికే తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు మరొక హాఫ్ అన్ అవర్ లో శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు మంత్రి భట్టి విక్రమార్క. శాసన మండలిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు శ్రీధర్ బాబు. ఈసారి 2.97 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ని తయారు చేసినట్లుగా అర్థమవుతోంది. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీలకు కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం 6 గ్యారెంటీలకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి హాజరు కానున్నారు కేసీఆర్. కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుండి అసెంబ్లీకి బయలుదేరిన దృశ్యాలు మనం చూసాము. తెలంగాణ కేబినెట్ బడ్జెట్ కి ఆమోదం తెలిపిన తర్వాత మంత్రి భట్టి విక్రమార్క ఆ బ్రీఫ్ కేస్ ని సీఎం రేవంత్ కి అందిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు ఉత్తమ్ కూడా ఉన్నారు, అధికారులంతా కూడా ఉన్నారు. మంత్రి భట్టి విక్రమార్క ఫ్లవర్ బొకేని సీఎం రేవంత్ కి ఇస్తున్నారు. తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత బడ్జెట్ కి సంబంధించిన దృశ్యాలే మనం చూస్తున్నాము. ఆ బ్రీఫ్ కేస్ ని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్నారు. ప్రధానంగా ఈసారి బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు భారీగా నిధులు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక ఉద్దేశం మాత్రం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ని తయారు చేసినట్లుగా అర్థమవుతోంది. మరి కాసేపట్లోనే బడ్జెట్ ని శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు మంత్రి భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రతుల్ని మంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించిన దృశ్యాలు, ఆ బ్యాగ్ ని మనం చూస్తున్నాము. అందులోనే బడ్జెట్ కి సంబంధించిన ప్రతులు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు టీవీ9 స్క్రీన్ మీద ఒక బాక్స్ లో గమనిస్తున్నాము. అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు. ఆయన ఇంటి నివాసం నుంచి మనం దృశ్యాలు చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటి నివాసం నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. బడ్జెట్ ప్రసంగం నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన సభకు హాజరవుతున్నారు.